హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ ఆఫ్ వశిష్ట. చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఈరోజు రెసిపీ ఏం చెప్పబోతున్నానో. మనందరికీ ఎంతో ఇష్టం కదా. అంటే కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం ఉంటుందండి. నేనైతే ఇప్పుడు రెసిపీ కోసం అయితే ఒక 1/2 కేజీ వంకాయల్ని తీసుకొని మంచిగా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఉప్పు నీటిలో వాటిని మంచిగా కడిగాను. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేస్తాము ఇవి. దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. అంటే ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ కర్రీ కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్‌గా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుందండి. ఇలా ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా! కొంచెం నార్మల్‌గా ఫ్రై అయితే సరిపోతుందండి. దాన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో గ్రేవీ కోసము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టొమాటోస్‌ని అలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇందులో ఒక 3, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, అలాగే ఒక ఇలాచీ కూడా వేసుకొని మెత్తగా అయితే మిక్సీ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత ఇదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకోండి. వేసుకొని అందులో తాలింపు దినుసులు వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. వేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని అంతా మంచిగా కలిసేలాగా అయితే కలుపుకోండి. లో ఫ్లేమ్‌లోనే చేసుకోండి కర్రీ. ఆ తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కాస్త కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత కాస్త పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత అంతా కలుపుకోండి. ఆ తర్వాత ఇందాక మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోండి. వేసుకొని లో ఫ్లేమ్లో అయితే నీట్గా మగ్గించుకోండి. ఓవర్గా హై ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేయకండి, మొత్తం మాడిపోతుంది. ఇప్పుడు మనం గ్రేవీ కోసము కాస్త పెరుగు తీసుకొని ఒక కప్పు వరకు తీసుకున్నానండి. ఉండలు లేకుండా కాస్త నీట్‌గా మంచిగా బీట్ చేసుకొని ఇందులో వేసుకోండి. వేసుకొని అంతా మంచిగా అయితే కలుపుకోండి. అంతా కలుపుకున్న తర్వాత చూడండి గ్రేవీ ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు మీకు టేస్ట్‌కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. ఏమైనా సాల్ట్ తక్కువైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఇందాక పెరుగు గిన్నెలోనే వాటర్ వేసేసి అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఇంకా లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ వరకు మంచిగా కుక్ అయ్యేలాగా అయితే కుక్ చేసుకోండి. మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అయితే మంచిగా పైకి తేలుతూ చాలా బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ టైంలో ఇందాక మనం పక్కన తీసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని ఇందులో వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. ఆ మసాలా అంతా కూడా వంకాయ ముక్కలకి పట్టేలాగా నీట్గా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇక్కడ ఏమన్నా వాటర్ యాడ్ చేయాలి అనిపిస్తే కొంత వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కారం కూడా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం ధనియాల పొడి అయితే వేసుకున్నానండి. వేసుకొని మూత పెట్టి వంకాయ ముక్కలన్నీ కూడా మంచిగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోండి. ఆయిల్ అయితే మొత్తం పైకి తేలుతూ బాగా ఉడికిందండి. నాకైతే ఇక్కడ బాగానే కుక్ అయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.